ఎలా ఉన్నారు? నా వంటలు ఏమైనా ట్రై చేశారా? లాస్ట్ టైం మా అమ్మమ్మ జేజమ్మ వంటలని చెప్పాను కదా. ఈసారి మరి నా రూట్స్ కొంచెం గుజరాత్ సైడ్ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కొంచెం గుజరాతీ ఫుడ్లోకి ఇన్వెన్షన్ చేద్దాం, ఓకేనా? సో ఈరోజు చేసే డిష్ ఏంటంటే దూది చన్నా. అంటే దీనికి తెలుగులో మనము ట్రాన్స్లేట్ చేసుకుంటే చన్నా అంటే శనగపప్పు, దూది అంటే సొరకాయ. సో సొరకాయ శనగపప్పు అనమాట. మన సైడ్ కూడా చేస్తారు, కానీ అటు సైడ్ కొంచెం డిఫరెంట్గా చేస్తారు. సో ఐ షో యూ దట్. ఓకే, చలో. దూది చన్నాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, శనగపప్పు 20 నిమిషాలు నానబెట్టి దాని తర్వాత కొంచెం పలుకుగా ఉడకపెట్టి పెట్టుకోవాలి, 2 టొమాటోస్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, తగినంత ఉప్పు, తిరగమాతకి కావలసినంత నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు. ఇవి శనగపప్పు ఉడకపెట్టిన నీళ్లు. దాంట్లోనే మనం ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా దాంట్లో ఈ తరిగిన సొరకాయ ముక్కల్ని వేసుకుందాం. వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టాలి. సొరకాయ ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్లో మళ్ళీ మనం తిరగమాత వేస్తాం కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటాము. అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేడెక్కాలి. ఈలోపు టొమాటోస్ కట్ చేసుకున్నాము. కొంచెం రఫ్లీ చాప్ చేసుకోండి, సో దట్ మంచిగా కరిగిపోతుంది మనం ఫ్రై చేసినప్పుడు. ఈ ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో టొమాటోస్ వేసాము. ఇప్పుడు దీంట్లో పసుపు 1/4 టీ స్పూన్, జీరా పౌడర్ ఆర్ జీలకర్ర, ఇది కూడా 1/4 టీ స్పూన్ చాలు, ఎక్కువ వేయద్దు. ధనియా పౌడరు 1.5 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్. మనము అరౌండ్ 1 కప్ శనగపప్పు అండ్ 1/2 కిలో సొరకాయ తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే చాలు. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేయాలి. టొమాటోస్ మంచిగా సాఫ్ట్ స్క్విషీగా అయిపోవాలి అని అనుకుంటే దానికి మనము కొంచెం సాల్ట్ వేసుకుంటే టొమాటోస్ మంచిగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో చిల్లీ పౌడర్ మీకు నచ్చినంత. ఎక్కువ స్పైసీ బాగోదు ఈ డిష్, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనము ఎండుమిరపకాయలు కూడా తిరగమాతలో వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ స్పైసీ ఉంటే అంత టేస్టీ ఉండదు. ఇప్పుడు సిమ్ చేసేసి ఒక 2 మినిట్స్ అది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇది సిమ్లో ఉడికేలోపు సొరకాయ మనం ఉడకపెట్టుకున్నాం కదా అదనమాట. సపరేట్గా వాటర్ ఏమి వేయక్కర్లేదు. మనం శనగపప్పు ఏదైతే ఉడకపెడతామో దీనిలో మిగిలిన వాటర్ని పడేయకుండా, ఎందుకంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోనే మనం ఇది ఉడకపెడతాము. ఒక 2 ప్రెషర్స్ వస్తే, లేతదైతే 2 ప్రెషర్స్ చాలు, ముదురైతే ఇంకొక ప్రెషర్. సో చూసారు కదా, చెప్పానా టొమాటోలో మంచిగా సాల్ట్ వేస్తే బాగా ఇలాగా స్క్విషీగా పేస్ట్ లాగా అయిపోతుంది, ప్యూరీ లాగా. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఈ ఉడకపెట్టుకున్న సొరకాయ విత్ వాటర్, లెట్ us not waste.
వేసేసాము. దీంట్లో ఈ శనగపప్పు కూడా వేసేస్తాం. హైలో పెట్టుకుందాం. ఇది మంచిగా దగ్గర రావాలి. సాల్ట్ ఇందాక కొంచెమే వేసాం మనం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. ఇది చక్కగా దగ్గర రావాలి. ఇప్పుడు హైలో పెట్టాము, కొంచెం దగ్గరికి రావాలి. ఈ డిష్ నార్మలీ మేము అంటే రెగ్యులర్గా తింటాము, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ డిష్ అనమాట. మా గుజరాతీ థాలీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉంటాయి కదా, మాకు కాంబినేషన్స్ని బట్టి మేము వండుతాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిష్. మీరు పూరీతో తినచ్చు, లేదంటే రోటీతో తినచ్చు, చపాతీస్తో తినచ్చు, రైస్తో తినచ్చు. రసం అన్నం కలుపుకొని ఈ పప్పు నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. సో దిస్ ఆర్ ఆల్ ఆప్షన్స్. మీకు ఎలా నచ్చితే మీరు అలా తినచ్చు. ఓకే, చిట్కా ఏదైనా చెప్పాలా? ఓకే, ఈ డిష్కి సంబంధించిందే చెప్తాను. ఈ దూది చెన్న ఏదైతే ఉంటుందో, ఎంత లేదన్నా సరే, ఎంత దగ్గరికి వచ్చినా సరే, దాని కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం వాటరీగా ఉంటుంది. సో ఆ వాటరీగా ఉన్నప్పుడు అంతగా ఐ డోంట్ లైక్ పర్సనలీ. సో నేనేం చేస్తానంటే కార్న్ఫ్లోర్ తీసుకుంటాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని లాస్ట్లో ఆ దాల్లో వేసేస్తే చక్కగా క్రీమీగా ఇట్ విల్ బి యమ్. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము కార్న్ఫ్లవర్లో. కార్న్ఫ్లవర్ ఈజ్ అ థిక్నింగ్ ఏజెంట్, మీ అందరికీ తెలుసు. సో దీంతో ఏంటంటే బాగుంటుంది, ఇట్ విల్ గివ్ అ నైస్ టెక్స్చర్. సో చూడండి హౌ వీ యాడెడ్ అండ్ హౌ ఇట్ మేక్స్ వండర్స్. ఇది యాడ్ చేసేటప్పుడు కంపల్సరీ కలపాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. చూసారు ఎంత ఫాస్ట్గా థిక్ అయిపోయిందో, అండ్ ఇట్ గివ్స్ దట్ క్రీమీ టెక్స్చర్ అనమాట. కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. అండ్ అందరికీ చెప్తున్నాను, వై యూఆర్ కుకింగ్ యూ షుడ్ టేస్ట్ ఇట్ ద ప్రాపర్ ట్రెడిషనల్ వే, నో స్పూన్స్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వెరీ నైస్ ఇట్ ఈస్. మా మమ్మీ చెప్తుంది, వంట చేసేటప్పుడు అంటే ఎంత టేస్ట్ చేస్తూ ఉంటే వంట అంత కరెక్ట్గా వస్తుందంట. బికాజ్ మనం మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం కాబట్టి ఉప్పు కారాలు కరెక్ట్గా మనము చూసుకుంటూ ఉండొచ్చు. సో బ్లైండ్గా డోంట్ కుక్ అకార్డింగ్ టు మీ. అయిపోయింది కూర. ఎస్, దీన్ని మనం ఇప్పుడు దించేసుకొని మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ తిరగమాట. గార్లిక్ని కొంచెం అంటే ఒక్క ముక్కగా దంచుకుందాము. దంచకుండా వేస్తే ఏమవుతుందంటే పగులుతుంది, అనవసరంగా మన మొహాలు పాడైపోతే ఎందుకు అనేసి. అండ్ దాని ఫ్లేవర్ కూడా మంచిగా ఆయిల్లోకి వస్తుంది కాబట్టి ఇట్ విల్ లుక్ నైస్. ఇంత దంచితే చాలు, దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు అనదర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర 2 కలిపేసేసాను. సో అది వేస్తాం. దాంతోపాటు వెల్లుల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది కాబట్టి వెల్లుల్లిపాయ, ఓకే. ఎండుమిరపకాయ లాస్ట్లో వేసుకుందాము, తొందరగా ఎర్రగా అయిపోతుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, దీంట్లో మనము కరివేపాకు
ఎండుమిరపకాయ రెండు వేసేసుకున్నాము. ఎండుమిరపకాయ చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోతుంది కలర్ఫుల్. క్లోజ్ ఇట్. పుట్ ఇట్ ఆన్ ది దాల్. ఈ మిగులు ఏదైతే ఉందో డోంట్ వేస్ట్ ఇట్. ఎస్. అండ్ టు గో విత్ ధనియా, కొత్తిమీర, వాట్ ఎవర్ యూ కాల్. సో పైపింగ్ హాట్ దూది చనా ఈజ్ రెడీ. తినేద్దామా? ఎనీథింగ్ యూ లైక్, రైస్, రోటీ, చపాతీ, పూరి, మీకు ఏది నచ్చితే దాంతో తినేద్దాం.